హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. టుడే స్పెషల్ వచ్చి నేను చింతపండు పులిహోర చేస్తున్నానండి. అంటే ఇంగ్లీష్లో టమరిన్ అంటారు కదా. సో ఇప్పుడు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీ రెసిపీ అండి, మీ అందరికీ తెలిసిన రెసిపీయే. ఇమేజ్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక ప్లేట్లో చింతపండు ఒక 50 గ్రామ్స్ తీసుకున్నా, నానబెట్టుకొని ఇలా లిక్విడ్గా తయారు చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. ఇంకా 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. రాక్ సాల్ట్ ఉంటుంది కదా, అది ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. అండ్ 1/2 స్పూన్ పసుపు వేసుకున్నా. అండ్ ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. బాగా థిక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. అడుగంటకుండా మెల్లిమెల్లిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ ప్రాసెస్ పడుతుందండి, కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ మనకి బ్యాటర్ అనేది థిక్ అయిపోవచ్చింది. చూస్తున్నారు కదా ఇమేజ్లో, రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నా. సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఒక బాండీ పెట్టుకున్నాను, ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఎండుమిర్చి ఒక 10 వేసుకున్నాను. పల్లీలు ఒక 50 గ్రామ్స్ వరకు వేసుకున్నాను. ఒక 10 క్యాష్యూస్ వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకుందాం మనం. చాలా చాలా ఈజీ రెసిపీ, మీ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఫెస్టివల్స్ అప్పుడు మనం చేసుకుంటాం కదా, సో అదే సేమ్ ప్రాసెస్. ఫ్రై అయిపోవచ్చినాయండి. నెక్స్ట్ పోపు దినుసులన్నీ యాడ్ చేసుకున్నాను. నేను రైస్ ముందే బాయిల్ చేసుకున్నానండి. సో బాయిల్డ్ రైస్ నేను వచ్చి 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టుకున్నాను. కరివేపాకు ఒక 3 రెబ్బల వరకు వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందాక సిరప్ ఉంది కదండి చింతపండుది, అది యాడ్ చేసుకుంటున్నాను నేను పోపు దినుసుల్లో. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను రైస్ అనే ప్లేట్లో పెట్టుకున్నాను కదండి, సో ఇందులో కొంచెం కొంచెంగా లిక్విడ్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా సూపర్ టేస్టీగా వచ్చింది. పిల్లలు చాలామంది బాగా ఇష్టపడతారు ఈ రెసిపీ అనేది. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది.